దేశవ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో వైష్ణవ ఆలయాలు మారుమోగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు 3 కోట్ల మంది దేవతలకు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. ఒక్క ఉత్తర ద్వారం మినహా వేరే ఏ ద్వారం నుంచి వెళ్లినా వైకుంఠంలో కొన్ని రోజులు మాత్రమే ఉండగలం. కానీ ఉత్తర ద్వారం నుంచి వైకుంఠానికి వెళితే మాత్రం శాశ్వతంగా విష్ణు సన్నిధిలో ఉండొచ్చు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చీరాల మండలం పేరాలలోని శ్రీ మదన గోపాల స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. చీరాల వేణుగోపాల స్వామి, వీర రాఘవ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. వేకువ జామున శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, రావణ వాహన సేవ నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉత్తర ద్వారమైన శివాజీ గోపురం నుంచి వెలుపలకు తీసుకొచ్చి గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవం తర్వాత భక్తులను దర్శనానికి, ఆర్జిత సేవలకు అనుమతించారు. ముక్కోటి ఏకాదశి పూజ కైంకర్యాలలో ఆలయ చైర్మన్ కోటిగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చీరాల మండలం పేరాలలోని శ్రీ మదన గోపాల స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. చీరాల వేణుగోపాల స్వామి, వీర రాఘవ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పల్లకీ సేవలో స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.